నమస్తే అన్న. జమ్మూ కాశ్మీర్ బాధితులకి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? అంటే ఇప్పుడు పోయిన ప్రాణం ఎలాగ తీసుకురాలంగానే ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే వాళ్ళకి కూడా కొంచెం ధైర్యంగా ఉంటది. ఈ టైంలో పెహల్గాం దాడిలో చాలా మంది హిందువుల్ని టార్గెట్ చేసి చనిపోయారు, చాలా మంది చనిపోయారు. మనం దానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంది, ఆల్రెడీ ప్రతి దాడి చేయడానికి సిద్ధమైంది. అదంతా పక్కన పెడితే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ చెందిన వైజాగ్ వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చనిపోయిన కాల్పుల్లో. వాళ్ళని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించి అక్కడ ఒక ప్రెస్ మీట్ మాట్లాడడం, ఆ విధానం మొత్తం అబ్జర్వ్ చేస్తుంటే నిజంగా డిప్యూటీ సీఎం గారు చూపించే ప్రేమ, ఆప్యాయత ఈ టైంలో వాళ్ళకి అవసరం. ఎందుకంటే ప్రాణం తీసుకురాలేరు కదా, కనీసం వాళ్ళకి ఓదార్చి మేమున్నాం మీకు అండగా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం అన్నట్టుగా ధైర్యం ఇవ్వాలి. ఈ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. సో చూస్తున్నాం కళ్యాణ్ గారిని, అంటే టెర్రరిస్టులు మొత్తము మనం జాలి చూపిస్తున్నాము, మన జాలి తగ్గించాలి, ఒక్కొక్క నా కొడుకుని ఏరి పాడేయాలనే విధంగా మాట్లాడారు. ఎలా అనిపించింది అన్న మీకు? ఇప్పుడు ప్రతిపక్షం విపక్షం అని ఈ భేదాలు ఏమీ ఉండకూడదు. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, దీనికి ఎంత కాడికైనా తెగించండి మేము 100% సపోర్ట్ చేస్తామని, మోడీకి సపోర్టెడ్ గా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పార్టీయ భేదాలు, ప్రాంతీయ భేదాలు ఇప్పుడు ఈ టైంలో అసలు ఉండకూడదు. ఇది ఒక దేశానికి ప్రెస్టీజియస్ ఇష్యూ లాంటిది, అర్థమైందా? దేశ గౌరవాన్ని కాపాడాలంటే అందరూ ఒక తాటి మీద నడిస్తేనే ఇలాంటిది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ టైంలో ఇలాంటి పంతాలకు పోకుండా ఏదైనా సరే ఒక తాటి మీద ఉండి ఎదుర్కొనే తీరుగా మాట్లాడాలి. ఎవరైనా సరే ఆ చొరవ చూపించాలి. ఈ టైంలో అది అవసరం. ఓవరాల్ గా కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు? కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయన మాట్లాడిన తీరు కూడా చూస్తుంటే, మన ప్రెస్ మీట్ లో మాట్లాడారు, భార్య ఎదురుగానే భర్తను చంపేయడం, తండ్రి ఎదురుగానే పిల్లలను చంపేయడం, అలా చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇంత దారుణంగా ప్రవర్తించి పైపెచ్చు మనకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తగిన చర్యలు మేము తీసుకుంటాం. చనిపోయిన ఫ్యామిలీలకి మేము మా ప్రభుత్వం నుంచి మేము అందించవలసిన ప్రతి సౌకర్యం వాళ్ళకి కల్పిస్తాము. ఎటువంటి అడ్డంకులు వాళ్ళకి కలగవు. మా నుంచి 100% వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి కూడా ఆయన ఈ రకంగా స్పందించడం అనేది చాలా అంటే చాలా గౌరవనీయంగా అనిపించింది అందరూ. అంటే ఒక గుడికి ఏమైనా చేస్తేనే గుడిని సనాతన ధర్మం అని చుక్కలు చూపించినాడు. ఇప్పుడు హిందువులనే చంపేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఇక్కడ ఒక విషయం, వీళ్ళకి ఉగ్రవాదులకి మతం ఉండదు అని చాలా మంది అపోహపడ్డారు. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఒక మతాన్ని టార్గెట్ చేసి, ఆ మతంలో ఉన్న వ్యక్తుల్ని టార్గెట్ చేసి, వాళ్ళ ప్యాంట్లు కూడా ఊడదీసి అక్కడ సొంతి చేస్తేనే వాళ్ళ కేటగిరీ కింద చూసుకొని మరి చంపినప్పుడు అది ఒక మత కక్ష కింద ఉద్రేకంగా ఫీల్ అయ్యారు జనాలు. అది ఒకేలా వరుస పెట్టి అది ఇది అని తేడా చూడకుండా కాల్చినట్లయితే ఎటువంటి గొడవ ఉండేది కాదు. కానీ వాళ్ళకి మతం లేదు అనేది మట్టికి వాస్తవం కాదని మనకు క్లియర్గా అర్థమైందా? ఇక్కడ సిచ్యువేషన్స్ లో కొన్ని చూస్తూ ఉంటే వీళ్ళు కులం అడగలేదు, ప్రాంతం అడగలేదు, ఏరియా ఎక్కడి నుంచి వచ్చావని అడగలేదు, నువ్వేం చేస్తావని కూడా అడగలేదు. అక్కడ నువ్వే మతం అంటే నువ్వు హిందూ అయితే నీకు కాల్చి చంపేయడమే. ఆ టైప్లో వీళ్ళు పన్నాగం పన్నారు. కాబట్టి దీన్ని ఎలా చూడాలి అంటే మనం తిరిగి తిప్పి కొట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కానీ ఎతికి మరి వెంటాడి మరి చంపాలి. ఆ టైం మనకు దగ్గరకు వచ్చేసింది. కాబట్టి మోడీ గారు ఆల్రెడీ అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ పాకిస్తాన్కి ఆల్రెడీ వచ్చపడుతుంది.